ఆప్కి అదాలత్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ. ఆయన పార్టీ ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రి గోపాల్ రాయ్ ఏమన్నారంటే, మీరు ఎంసీడీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తరువాత కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నాశనం చెయ్యాలని మీరు ట్రై చేశారట. ఏమంటారు? చూడండి, పార్టీలో చాలా మంది చెప్తున్నారు, మా నాయకుడు కూడా చెప్తున్నారు, ఆయన నా మిత్రుడు, కలుస్తాను అని. ఆయన ఎలా చెప్పగలరు? ఇది పాలిటిక్స్లో పెద్ద సిగ్గుచేటు. ఒక వ్యక్తి గురించి మీకు బాగా తెలిసినా ఆయనకి ఎలా రాజస్థాన్ని అప్పగిస్తారు? అది కాకుండా 2-3 మీటింగ్స్కి పిలిచారు. అది కాకుండా ఇంట్లో మెంబర్స్ని కలుస్తానన్నారు. నా ఇంటికి మెంబర్స్ అందరూ వస్తారు. అంటే ఎప్పుడైతే పొగరుతో వాళ్ళని అందరినీ తిట్టి పంపించారో, ఎప్పుడు మీరు కలవలేదో, ఎప్పుడు పని జరగలేదో, పార్టీ నాయకుడుగా నా దగ్గర తప్పకుండా వస్తారు. ఆ తర్వాత దయచేసి మెంబర్స్తో మాట్లాడండి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంది అని నేను అడుగుతాను. సో నేను ముందే చెప్పాను, ఈ పోరాటానికి చిన్న గ్యాప్ ఉందని. మీరు అభిమన్యుని చంపినా పర్వాలేదు, కానీ ఆ శవంతో ఆడుకోవద్దని చెప్తాను. ఎందుకంటే శవం దగ్గర గద్దలే వస్తాయి. అంటే మీరు ఇంతగా దిగజారిపోయారా? గద్దల్లాగా వెంటపడతారు. తర్వాత ఈ ప్లాన్ ఎలా జరుగుతుందో నాకు తెలుసు, ఎందుకంటే నా కళ్ళారా చూశాను. కానీ ఈ విషయం ప్రజలందరికీ తెలియనే తెలియదు. కానీ మీరు అజగర్ గుప్తా దగ్గర అడుగుతున్నారు 7 నెలలకు ముందు ఏం జరిగింది అని. నేను కుంభకరుణ్ణి చూశాను, కానీ 7 నెలల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. అయితే ఆయనేమన్నారంటే, కపిల్ మిశ్రాని మంత్రి శాఖ నుంచి తొలగించారు అని. ఆయన కూడా మీతో కలిసి ఉన్నారని. అంటే మా నాయకుడి మీద మళ్ళీ ప్రశ్నలు రేపుతున్నారు. మా మినిస్టర్ కపిల్ మిశ్రాని బయటికి పంపించినప్పుడు చెప్తున్నారు, ఆయన వాటర్ సప్లై సరిగా చేయలేదు అన్నారు. ఒకటి ఆయనైనా అబద్ధం చెప్పాలి, లేదంటే ఈయన చెప్పాలి. కానీ ఇద్దరూ ఒకే చోట్లో ఉన్నారు. అదీ కాకుండా ఒకే చోట్లో ఉంటూ వేరే వేరే రకంగా మాట్లాడడం ఏమాత్రం బాగాలేదు. అది సరైన రాజకీయం కాదు. నేనేమనుకుంటున్నానంటే, దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరు మంత్రి స్టాండ్ని చెడగొట్టి కొత్త స్టాండ్ని తీసుకొచ్చారో అలాంటి మంత్రికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి. ఆయనేమన్నారంటే, మీకు బీజేపీతో కూడా స్నేహం ఉందని. ఎమర్జెన్సీకి ముందు ఇందిరాజీ దగ్గర ఏమడిగినా ఇస్తారు. ప్రేమ ఎక్కువైతే మా చేతులు తోడుగా ఉంటుంది అంటారు. ఒకప్పుడు జోక్గా అంటారు, నేను పాత రాజకీయం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఈ రూమర్లన్నీ ఎవరు తీసుకొస్తున్నారు? బీజేపీతో సంబంధం ఉందని ఎవరంటున్నారు సార్? అంటే పైన మాట్లాడుతున్నారు. పైన ఎవరు సార్? ధైర్యంగా వచ్చి మాట్లాడొచ్చు కదా, పైన ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడొచ్చు కదా. ఆయన బీజేపీలో ఏం చెప్పారో అదే చెప్పారు. అదేంటంటే, కాశ్మీర్లో నరేంద్ర మోడీ ఏం చెప్పారో అదే మీరు చెప్పారు. దాన్ని అడగాలి కదా. సార్, నేను కరెక్ట్గా చెప్తాను వినండి. ఒక విషయం జరుగుతున్నప్పుడు వాళ్ళని నేను పొగడలేదంటే నేను బీజేపీ పార్టీ అని. ఇదేంటి సార్ విచిత్రమైన విషయం? అంటే బీజేపీ ఒక మంచి విషయం చేస్తే అందులో మెంబర్ ఒకరు రాహుల్ గాంధీ దగ్గర తప్పుగా ప్రవర్తించారు. అప్పుడు రాహుల్ గాంధీ క్షమాపణ అడగమని చెప్పారు. నేను రాహుల్ గాంధీకి ట్వీట్ చేసి విషెస్ అందించాను. మీ రాజకీయం బాగుంది, ఇలాగే కొనసాగండి అని విషెస్ చెప్పాను. థ్యాంక్స్ కూడా చెప్పాను. ఎవరు మంచి చేసినా వాళ్ళని పొగడాల్సిందే కదా. అదేవిధంగా చెడు చేసినా అది బయట పెడతాం. గత 1 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పాలిటిక్స్కి విరోధంగా నేను ఒక్కడనే గొంతు చించుకుని మాట్లాడుతూ ఉన్నాను. కానీ నిజంగా మాట్లాడే వాళ్ళెవరూ మాట్లాడలేదు. నేను ఒక్కడనే వాగుతూ ఉన్నాను. తర్వాత నేను బీజేపీలో చేరిపోయాను అన్నారు. అది తప్పు సార్. జేఎన్యూలో ఏమైందో అది మీరు పార్టీ లైన్కి ఆపోజిట్గా మాట్లాడారు. అవును సార్, ఇండియా 2 భాగాలుగా విడిపోద్దా అన్నారు. నేను నమ్మలేదు. కానీ మీరందరూ నా ఫస్ట్ ట్వీట్ని చూడండి సార్. నా మొదటి ట్వీటే ఫస్ట్ మినిస్టర్ దగ్గర ప్రశ్నలు లేపాను. మీరు ఇలా చేయడం చాలా తప్పు, ఈ విషయానికి మీరు ఎంతో సిగ్గుపడాలి అన్నాను. ఇలా చెప్పడం వల్ల ఆ 14 మెంబర్సు పరిగెత్తుకుంటూ పారిపోయారు. అలా అయితే ఢిల్లీ పోలీస్ ఎలాంటిది? ఫస్ట్ ప్రశ్నే ఆయనే అడిగాను. రెండో ప్రశ్న ఎన్ఎస్పీది. మూడోది ఆయనతో నిలబడొద్దు అన్నాను. జను బాగుండాలి సార్, ఎందుకంటే అది పెద్ద యూనివర్సిటీ. దాని పవిత్రత కోసం నేను ఎప్పుడూ మాట్లాడతాను. కానీ అక్కడికి వెళ్ళి ఎవరైనా లవ్ ఫర్ ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడితే నేను ఊరుకుంటానా? నేను ఎవరి గురించి భయపడను సార్, ధైర్యంగా మాట్లాడతాను. ఇందులో తప్పే ఉంది? నేను ఒక విషయాన్ని చెప్పాను, ఎప్పుడూ పాత స్నేహాన్ని కొత్త స్నేహంతో బలపరచొద్దని. పాత స్నేహం అంటే అది ఎప్పుడూ మంచిదే. ఆ స్నేహానికి మనం ఏమాత్రం చెడు చేయకూడదు. అలా చెడు చేసి మనం బతకలేము. అది నిన్నటి వరకు నేను మాట్లాడిన దేవుడు అనే కొంతమంది నా గురించి ఎప్పుడూ మాట్లాడొద్దు అంటున్నారు. ఇదంతా ఏం న్యాయం సార్? మీకు అనుకూలంగా ఉంటే మీ పార్టీకి పెద్ద నాయకుడిగా కనిపిస్తాను. మీరు కూడా ఇబ్బంది పెట్టడంలో మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే సుష్మా స్వరాజ్ యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడినప్పుడు మీరు ఎంతో గౌరవంగా మాట్లాడారట. లేదు, నేను
లండన్లో ఉన్నాను. అప్పుడు నేను అది చూస్తూ ఉన్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మా మధ్య జరిగిన విషయాల్లో సుష్మాజీ నన్ను బ్లాక్ చేశారు. బ్లాక్ చేసినా పర్వాలేదు, అది వాళ్ళ హక్కు. ఇప్పుడు నన్ను అన్బ్లాక్ చేశారు, అది వాళ్ళ హక్కు. నా మాట వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అప్పుడు వాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అందులో ముఖ్యంగా హిందీలో మాట్లాడారు, మన భాషలో. అప్పుడు ఏ హిందీ తల్లి అయితే ఇవన్నీ ఇచ్చిందో, ఏ తల్లి అయితే ఈ ప్రోగ్రాంలో కూర్చుని మాట్లాడడానికి హక్కు ఇచ్చిందో, అది శత్రులకి ఎదురుగా ఒక మంచి ఆయుధంగా యూజ్ చేస్తున్నప్పుడు నేను పొగడకుండా ఉండగలనా చెప్పండి? ఇది పార్టీని మీరినట్ట? నేను లైన్కి బయట ఉండాలా, లోపల ఉండాలని పార్టీని అడగాల? చూడండి సార్, మంచి విషయాన్ని మంచి విషయంగానే చూడాలి. అలాగే చెడు జరిగినా చూస్తూ ఉండకూడదు. నాకు తెలిసిన విషయం ఇవే. కానీ మీరు నరేంద్ర మోడీని పొగిడినప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి అది కష్టం అనిపించింది. సార్, నేను తప్పకుండా అన్ని విషయాల్లో అరవింద్నే పొగుడుతాను. అలా చేసినట్టయితే నరేంద్ర మోడీ 2002లో నాకు మిత్రుడు. ఈ విషయం మీకు ముందే చెప్పాను, ఆయన నాకు మంచి మిత్రుడు అని. మా పాత సోర్సులో ఇద్దరు కలిసే ఉంటాం, ఇది అందరికీ తెలుసు. తర్వాత పాలిటిక్స్ ప్రారంభించాలంటే దానికి కొన్ని విషయాలు జరగాలి. నేను అనుకుంటే అక్కడి నుంచే ప్రారంభించవచ్చు. కానీ నాకు విచిత్రమైన పాలిటిక్స్ అనిపించింది. తప్పకుండా ఇది ఆప్షన్ కాదు, ఆపోజిషన్ అని. అంటే బీజేపీ కాంగ్రెస్ కంటే విచిత్రమైనది. మేము చిన్న చిన్న దూడల్ని పంపించినా తప్పకుండా గెలిచే వస్తుంది. నాకేం తెలుసు పెద్ద పెద్ద ఆవులు ఇక్కడ ఉన్నాయని. వాళ్ళు మమ్మల్ని తొక్కేసి రాజ్యసభకి, లోక్సభకి వెళ్ళిపోయారు. ఆ కష్టంతోనే నేను మాట్లాడాను. దేని గురించి మీరు ఏ కవిత రాయలేదు? అవును, నేను ఒక కవిత్వం రాశాను. 10 రోజుల ముందే ఇలా జరుగుతుందని నాకు తెలుసు. 3 రోజుల్లో నేను కవిత రాశాను. తర్వాత చూడండి, ఎప్పుడూ అందరూ నాతో ఒక మాట అంటారు, మీటింగ్లో కూడా అంటారు, నా నాయకుడు, నా మిత్రుడు దినకర్జీ నెహ్రూజీకి కవిత చెప్పాడు అని. అప్పుడు ఆయన నాతో అడిగారు, ఎందుకు నా గురించి కవిత రాయలేదు అని. అప్పుడు ఆయన కోసం నేను ఒక కవిత రాశాను. నేను ఆ కవితని చదువుతాను, వినాలనుకుంటే వినండి. తర్వాత వాళ్ళకి మాత్రమే కాదు, ఇది 47, 77, 15, 17 అన్ని వయసుకి తగ్గట్టే నా కవిత చాలా బాగుంటుంది. ఇందులో ఒక పారాగ్రాఫ్ వర్కర్స్ గురించి, నా గురించి, తర్వాత అందరి గురించి రాశాను. చదువుతాను, వినండి. कि प्रतिमाओं में पूजा उलझी. ఈ నాయకుడు, ఆ నాయకుడు. మీరు బ్యానర్ చూస్తున్నారు కదా, పెద్ద వినాయకుడు, చిన్న వినాయకుడు, చిన్న వినాయకుడు. प्रतिमाओं में पूजा उलझी, विधियों में उलझा भक्ति योग. सच्चे मन से षड्यंत्र रचे, झूठे मन से सच के प्रयोग. सच्चे मन से षड्यंत्र रचे, झूठे मन से सच के प्रयोग. जो प्रश्नों से डह जाए वो, जो प्रश्नों से डह जाए वो, किरदार बनाकर क्या पाया. जो प्रश्नों से डह जाए वो, किरदार बनाकर क्या पाया. जो शिलालेख बनता उसको अखबार बनाकर क्या पाया. प्रतिमाओं में पूजा उलझी, विधियों में उलझा भक्ति योग. सच्चे मन से षड्यंत्र रचे, झूठे मन से सच के प्रयोग. जो प्रश्नों से डह जाए वो, किरदार बनाकर क्या पाया. जो शिलालेख बनता उसको अखबार बनाकर क्या पाया. ఫస్ట్ పారా వినండి. कि तुम निकले थे लेने स्वराज. ఒక కవిత చెప్తున్నప్పుడు వాళ్ళే బాగా అర్థం చేసుకుంటారు. कि तुम निकले थे लेने स्वराज, सूरज की सुर्ख गवाही में. तुम निकले थे लेने विकास. ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా వినాలి. तुम निकले थे लेने विकास, सूरज की सुर्ख गवाही में. पर आज स्वयं टिमटिमा रहे जुगनू सी नौकरशाही में. पर आज स्वयं टिमटिमा रहे जुगनू सी नौकरशाही में. सब साथ रहे, सब उत्सुक थे तुमको आसन तक लाने में. सब साथ रहे, सब उत्सुक थे तुमको आसन तक लाने में. कुछ सफल हुए निर्वीर्य तुम्हें यह राजनीति समझाने में. कुछ सफल हुए निर्वीर्य तुम्हें यह राजनीति समझाने में. దాడి చేసేవాళ్ళు. इन आत्म प्रवंचित बौनों का, इन आत्म प्रवंचित बौनों का दरबार बनाकर क्या पाया. जो शिलालेख बनता उसको अखबार बनाकर क्या पाया. प्रतिमाओं में पूजा उलझी, विधियों में उलझा भक्ति योग. చెన్నా తినడానికి పిల్లలు గొడవ పడతారు.
ఆ పిల్లల్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. ఆ పిల్లలు పని వదిలేసి ఇక్కడికి వచ్చారు. कितनी पीड़ा कितनी आहें कितने आंसू कितनी रातें, कितनी पीड़ा कितनी आहें कितने आंसू कितनी रातें, सरकारी तिरस्कार सहकर भी कोई मोल नहीं मांगे, सरकारी तिरस्कार सहकर भी कोई मोल नहीं चाहे, महलों के राजभोग शबरी माता की झूठन क्या जाने, महलों के राजभोग शबरी माता की जूठन क्या जाने, सत्ता के सहचर संघर्षी सपनों की टूटन क्या जाने, सत्ता के सहचर संघर्षी सपनों की टूटन क्या जाने, खुद से अधिकार छिने ऐसी, खुद से నన్ను ఎవరు ఏం చేయగలరు? నన్ను ఎవరు ఏం చేయలేరు. खुद से अधिकार छिने ऐसी सरकार बनाकर क्या पाया, जो शिलालेख बनता उसको अखबार बनाकर क्या पाया, प्रतिमाओं में पूजा उलझी। లాస్ట్ పేరా నా కోసం పాడుతున్నాను. हम शब्द वंश के हरकारे सच कहना अपनी परंपरा, ఎవరు నేరు కాలేరు, నేను దిమ్కర్ కావడానికి ప్రయత్నిస్తున్నాను. हम शब्द वंश के हरकारे सच कहना अपनी परंपरा, हम उस कबीर की पीढ़ी जो बाबर अकबर से नहीं डरा, हम उस कबीर की पीढ़ी जो बाबर अकबर से नहीं डरा, पूजा का दीप नहीं डरता इन षड्यंत्री आभाओं से, पूजा का दीप नहीं डरता इन षड्यंत्री आभाओं से, वाणी का मोल नहीं चुकता अनुदानित राज्य सभाओं से, पूजा का दीप नहीं डरता इन षड्यंत्री आभाओं से, वाणी का मोल नहीं चुकता अनुदानित राज्य सभाओं से, जिसके विरुद्ध था युद्ध, ఈ కాంగ్రెస్ బీజేపీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? जिसके विरुद्ध था युद्ध उसे हथियार बनाकर क्या पाया, जो शिलालेख बनता उसको अखबार बनाकर क्या पाया, प्रतिमाओं में पूजा उलझी विधियों में उलझा भक्ति योग, सच्चे मन से षड्यंत्र रचे झूठे मन से सच के प्रयोग, जो प्रश्नों से डह जाए वो किरदार बनाकर क्या पाया, जो शिलालेख बनता उसको अखबार बनाकर क्या पाया। మీలో ఉన్న కవి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. నేను అడగని ప్రశ్నలు కూడా మీ నుంచి సమాధానాలొచ్చాయి. ఈ కవిత్వం పెద్ద చోటు చేసుకుంటుంది. నా ఆయుష్ మీ ఆయుష్ దేవుడి వల్ల నిర్ణయించబడింది. 100 years బతకాలి, తప్పకుండా బతకాలి. అందరి ఆయుష్ నిర్ణయించబడింది. కానీ మాటలైతే లేవు. ఎప్పుడైనా ఒక చోట విచారణ జరిగితే ఆ దేవుడి కోర్టులో, మీ కోర్టులో కాదు, దేవుడి కోర్టులో దీన్ని విచారిస్తే నా శరీరం లేకపోయినా నా సాక్షిగా ఇది నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఇది తప్పకుండా చెప్తుంది. చాలా కరెక్ట్గా చెప్పారు.